పూజ్య పీఠాధిపతులు మరి గురువులు, సిస్టర్స్ మరియు సహోదరి సహోదరులారా, ఈనాడు మన ఎంతో సంతోషంతో మన మేత్తరసన ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ బేదంపూడి రాజుగారి యొక్క మరి 22వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరి వారు నడిపల్లిలో ఆనాడు మన మేత్తరసన సిల్వర్ జూబిలీ సందర్భంగా మరి వారితో పాటు 25 మంది గురువులు నడిపల్లిలో మన యొక్క మహాగణ కీర్తిశేషులు మరి యొక్క ములగడి జాన్ తండ్రి గారి యొక్క పవిత్ర హస్తాల మీదుగా ఆయన గురు పట్టాభిషేకం పొంది ఉన్నారు. మరి ఆయన ఈనాడు ఎంతో ఘనంగా మనమందరం కూడా వారిని ఆదరిస్తూ గౌరవిస్తూ వారి యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ విశేషం ఏంటంటే మన మేత్తరని సిల్వర్ జూబిలీకి మరి ఆయన గురు పట్టాభిషేక మరి ఆయన అభిషేకం పొందారు. మరి మన మేత్తరసన గోల్డెన్ జూబిలీకి మరి వారు సిల్వర్ జూబిలీకి సిద్ధపడుతూ ఉన్నారు. చాలా గొప్పదైనటువంటి అరుదైనటువంటి సంఘటన కనుక మనమందరం కూడా మరి వారు చేసే సేవలో మరి మేత్తరసనానికి ప్రొక్యురేటర్గా కోశాధికారిగా ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. కనుక ప్రభువైన దేవుడు మరి వారు చేసే సేవలో వారికి తోడుగుండి వారి తల్లిదండ్రులు దీవించమని, తోబుట్టుల్ని ఆశీర్వదించమని, మరి వారికి ఆరోగ్యాలు దయచేయమని మనం అందరం కూడా వారి కొరకు ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, మఠ కన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, ఈరోజు నా ఎడమ ప్రక్క కుడి ప్రక్కన గురువులు ఉన్నారు. నా కుర్చీకి దగ్గర 2 కూర్చొని ఉన్నారు. ఒకటి మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ ప్రొవిన్షియల్ సుపీరియర్
ఫాదర్ రాజు గారు, అదే రీతిగా నా ఎడమ ప్రక్కన మన కోశాధికారి బేదంపూడి రాజు గారు. వీరిద్దరికి రాజ్యం లేదు కానీ రాజు పేరు మాత్రం ఉన్నది. వారిని అభినందిస్తూ గురు పట్టాభిషేక శుభములను చప్పట్లతో గట్టి తెలియజేస్తాం. కంగ్రాచులేషన్స్. రెండవది, మరియ తల్లి అమలోద్భవిగా గుండె ధైర్యముతో చిన్నారి బెర్నదెత్తుకు తెలియజేస్తూ యావత్ ప్రపంచానికి తెలియచేయమని చెప్పిన పండుగని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మన అమలోద్భవిమాత కెథీడ్రల్ మరియు అమలోద్భవిమాత అశోక్ నగర్, ఈ రెండు దేవాలయాలు కూడా ఆ విచారణ గురులకు నేను పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పండుగ అది. ఇక మూడో విషయానికి, వాక్లోకి వెళ్ళినప్పుడు శోధింపబడటం. శోధించటం ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ఈవిల్. శోధింపబడటం బలహీనత పడిన మానవుడి యొక్క జీవితం. మరి ఇలాంటి శోధనలకు మనము బలైపోయిన పరిస్థితిని ఒక్కసారి గుర్తించుకుందాం. శోధింపబడకుండానికై బలాన్ని ప్రసాదించమని చేతులు మోడ్చి తళ్ళు వంచి భగవంతుని చెంతన భక్తితో క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. శాంతి శక్తి సంపన్న పొగడెదము నీవు పొగడెదము నీ దయనే కోరెదము ఏగిన వారం పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము నీవు పొగడెదము నీ దయనే కోరెదము నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే నేను కనపరచెదం దేవుని గొర్రె పిల్లరా తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడా దేవుని గొర్రె పిల్లరా తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే నేను కనపరచెదం పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ మా ప్రభువా తండ్రి మహిమను పవిత్రాత్మకు నిండువాడా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ మా ప్రభువా తండ్రి మహిమను పవిత్రాత్మకు నిండువాడా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణ అనుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాప మాలిన్యము సోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైర్యము కలుగును. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 20వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలలతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేస్తివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. వసగినావు నాకు నీ జీవితం,
వందనాలు నా ప్రభువా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 ఈ దాసిగా ఏ విధముగా తెలిపేది ధన్యవాదము నన్ను ఎన్నుకున్నావు నీ దాసుగా ఏ విధముగా తెలిపేది ధన్యవాదము స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నారు. ఆయన ఎదుట మనము పవిత్రముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకుని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలనుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవమహిమను స్తుతించుదముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. స్తుతియాగమైపోయేదా స్తుతియాగమైపోయేదా ఆహా ఆహా సజీవయాగముగా నా శరీరము సమర్పితును. సజీవయాగముగా నా శరీరము సమర్పితును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసి శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవదూతను గలిలియా సీమ యందలి నజరేతు నగరునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశములను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వేశ్వని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాస్యురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దేవదూత వెళ్ళిపోయిను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురువులారా, మఠ కన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, చిన్నబిడ్డలారా, మీ అందరికీ అమలోర్ధ్వవి మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తుండగా నాకు తల్లికి గట్టిగా చప్పలు కొట్టండి. థ్యాంక్ యూ. తండ్రి గారా, నిన్న కదా ఈ పండుగ అని మీకు డౌట్ వచ్చింది కదా, ఎవరికైనా వచ్చిందా? రాలేదా? స్మార్ట్, ఏలూరు స్మార్ట్. ఎందుకంటే నిన్న ఆదివారము 2వ ఆగమన కాలము. ప్రతి ఆదివారం నాడు క్రీస్తు ఉత్థాన పండగకి సంకేతముగా ఏ పండుగ మనం చేయకూడదు ఆదివారం రోజున, ఎక్సెప్ట్ ఆదివారం మాత్రమే జరుపుకోవాలి. ఈరోజు మాత్రం లిటర్జికల్గా రోమన్ కథోలిక సిద్ధాంతాన్ని పాటిస్తున్న గురువైనా, కన్యాస్త్రీ అయినా, పీఠాధిపతి అయినా ఎవరైనా ఫాలో కావాల్సిందే. కనుక ఈరోజు ఆ పండుగ రోజున మన మేత్రాసనంలో కూడా ఇంకా 3 గురువులు ఉన్నారు. ఒకటి మన రాజు ఫాదర్ గారు, బేదంపూడి ఇమ్మాన్యువల్ గారు, డేవిడ్ గారు, బిల్లాన్ గారు, ఇంకెవరైనా తప్పని ఉన్నారా? అంతేనా? వారు డైసిస్కి. ఇక మిశ్రఫ్ సభ రథసారథి మన రాజు ఫాదర్ గారు. నీ ఇంటి పేరు ఏం పేరు? నన్ను మర్చిపోయినా. బలుపు కాదు, బలువూరి జయరాజు ఆయన పేరు యాక్చువల్గా, యేసురాజు. సో కాబట్టి వీళ్ళందరికీ గట్టిగా చప్పలు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు కొద్దిసేపు తల్లి గురించి మాట్లాడుకొని
వీళ్ళ గురించి ప్రసంగంలోకి వెళ్దాం. దేవుని ప్రణాళికలో మంచిని మాత్రమే ఎంచుకొని మనిషిని చేసుకొని మనిషి మాటతో నువ్వు కట్టుబడి జీవించాలి అని బోధించి దీవించి వారికి రాజ్యాన్ని అప్పచెప్తూ ఉంటారు అని వాక్కులో మనం విన్నాం. దేవుని యొక్క ప్రణాళిక మానవుడికి అధికమైన స్థానాన్ని అనుగ్రహించాడు. ఈ శోధన ఎక్కడి నుండి పుట్టిందంటే, ఆహా నీవేనా అధికారము అనుగ్రహించేది, మాకు కూడా అధికారం ఉంది అని నిరూపించుకోవడానికి ఓ దుష్ట శక్తి పుడుతుంది. అయితే ఈ దుష్ట శక్తిని దేవుడు ఎప్పుడూ అభినందించాల. మారు మనసు కలిగి ఉండు, మంచిగా జీవించు అని బోధిస్తూ వచ్చాడు. ఈ సృష్టి గ్రంథములో ఆయన సృష్టికి పతనాన్ని తెచ్చింది శోధించే తత్వం ఉన్నటువంటి దుష్ట శక్తులు. ఎలాంటి శోధన అంటే, మంచి చెడుకు మధ్యలో జరుగుతున్నటువంటి వైరములో ఇది మంచి కాదు అని నిరూపించే ధైర్యము చెడుకు మాత్రమే ఉన్నది. ఆ చెడు శోధనకు గురైనప్పుడు పతనం జరుగుతుంది, అవమానం జరుగుతుంది. అప్పుడు తలెత్తుకొని తిరగలేవు. అలాంటి తలెత్తుకొని తిరగలేని స్థితిలో వీరిద్దరు ఉన్నారు, ఏవా ఆదాములు. తల వంచుకొని వస్త్రహీనులుగా, అంటే ఆల్మోస్ట్ డెడ్ ఉండి మాట్లాడుతున్నారు. ఏరా ఏం చేస్తున్నావు నాన్న? బలైపోయానండి. ఎందుకురా? మాటను జవదాటాను, ఇచ్చిన మాటకు నేను కట్టుబడి జీవించలేదు, నేను మోసపోయాను. ఈ మాటలు మనం చాలాసార్లు వింటాం. వాడికి డబ్బులు ఇచ్చాను అప్పుకు, వాడు ఇవ్వలే, నేను మోసపోయాను. వారికి నేను సహాయం చేశాను, వారు నన్ను మోసగిచ్చారు. నేను ప్రేమించాను, నన్ను దూషించారు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అలానే ఈ శోధన దుష్ట శక్తి యొక్క శోధన మనం విని ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఆత్మ కోరుదానికి శరీరం ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే ఆత్మైక జీవనం జీవించమని దేవుడు చెప్తాడు. కొంతమంది పాస్టర్లు మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం, సైతాను ఎక్కడో కాదు సంకలో ఉంటుంది అంటారు. సంకలో కాదు, నీ హృదయంలో చోటు చేసుకుంటుంది. అది నిన్ను మోసగించడానికి అది నిన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నీవు మంచి మాట్లాడుతుంటే చెడు నీలో ప్రేరేపణ జరుగుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళు ఏమన్నారు ఇక్కడ 3వ అధ్యాయంలో, అయ్యా మేము మోసపోయామండి. ఎవరు మిమ్మల్ని మోసగిచ్చింది? ఆ సాతాను అండి. సాతాను, నీవు నా బిడ్డలను మోసగించావు కనుక నీవు హీనమైన స్థితికి దిగజారబడతావు, ఆస్తులను ఉంటావు అని దేవుడు దాన్ని శపించడం జరిగింది. ఆ శాపానికి గురైనటువంటిది ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటున్నాం. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు, మరియ తల్లి విషయంలో ఆమె కూడా శోధింపబడింది. ఎలాంటి శోధన? పవిత్రాత్మ శోధన, ఆత్మైక శోధన. ఎలాంటి పవిత్ర ఆత్మైక శోధన? నీవు గర్భము ధరిస్తావు. అరే ఇది వ్యతిరేకం కదా సృష్టికి. ప్రకృతికి వ్యతిరేకము, సృష్టికి వ్యతిరేకం. ఇది ఎలా జరుగుతుంది? నాకు మంచి శోధన. ఆ శోధనకి మార్కు శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనం. మార్కు శుభవార్త
10వ అధ్యాయము 27వ వచనములో చక్కని మాట. యేసు వారితో, మానవులకు ఇది సాధ్యము అసాధ్యము, కానీ దేవునికి సాధ్యమే అని చెప్పాను. ఎందుకు? 26వ వచనంలో, ఆ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడిరి. అట్లయినా ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకున్నాడు. ఏ విషయంలో? ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో దూరిపోవడం సులభం అని చెప్తాడు. సో అంతే, దేవునికి ఇది సాధ్యం కనుక ఇది దైవ ప్రేరేపణ కదా. ఆయన శ్వాస ఉంది ఆయనే, శ్వాస తీసేది ఆయనే, రూపాన్ని ఇచ్చింది ఆయనే, రూపాన్ని చెరిపేసి ఆయనే, అధికారం ఇచ్చేది ఆయనే, అధికారాన్ని త్రోసివేసేది కూడా ఆయనే. కనుక ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మరియా, నీ సమ్మతి కావాలి. ఎందుకంటే అక్కడ మోసపోయినటువంటి జాతిని, ఆ మానవత్వాన్ని నేను నిలబెట్టాలి కనుక ఇక్కడ నాకు నీ సమ్మతి కావాలి అని దేవుడు అడుగుతున్నాడు అని దూత చెప్పినప్పుడు, షీ సెడ్ ఆఫ్టర్ సో మచ్ థింకింగ్ అండ్ ప్రేయింగ్, దేవుని సంకల్పం నా జీవితంలో నెరవేరునుగాక. అప్పుడు మళ్ళీ రక్షణ ప్రణాళిక మొదలైంది. ఈ రక్షణ ప్రణాళికని ఆకలింపు చేసుకుంటున్న మరియా 18వ శతాబ్దంలో బెర్నదెత్తుకు అగుపించి, ఇక్కడ ఆలయ నిర్మాణం జరగాలి, ఇక్కడ రోగులకు స్వస్థ జరగాలి, ఇక్కడ అవినీతి తొలగి నీతి జరగాలి అని మరియ తల్లి ఆ రక్షణ ప్రణాళికను ఆకలింపు చేసుకొని మానవ రక్షణార్థమై తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక సైనికురాలు, అపోస్తురాలు, ఆత్మతో నింపబడిన రాలు, దేవునికి ప్రియమైన పుత్రిక, క్రీస్తు ప్రియమైన తల్లి. కాబట్టి ఈ తల్లి చెప్పగలిగింది, నేను అమలోద్భవిని. ఎందుకు? ఆమె యేసయ్య గుండె చప్పుడు, దేవుని గుండె చప్పుడు కనుక నేను అమలోద్భవిని. చెప్పు, అందరికి చెప్పు, నేను చెప్పాను చెప్పని తల్లి ఆ విధంగా తన యొక్క శక్తిని వెల్లడించడం జరిగింది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరియ తల్లి గురించి మనం ఆలోచించినప్పుడు దైవికంగా ఆలోచిస్తూ, మానవరీతి ఆలోచిస్తూ, ప్రకృతి ఆలోచిస్తూ ఆమె నిలబడిందా పడిపోయిందా అన్నది మనం బాగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. యేసయ్య వీటికి అన్నిటికీ బలాన్ని సమకూరుస్తూ వస్తున్నాడు. లూకా శుభవార్తలో 4వ అధ్యాయంలో మనం విని ఉంటాం. ఇది అభిషక్త గురువులకు కూడా, లేనో ఫాదర్ లేపాయను విను, ఇది గురువులకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటన్నా, సైతాను శోధన. గురువులారా బాగా వినండి, మీకు కూడా, నాకు కూడా, కన్యాస్త్రీలకు, మీకు కూడా, అందరికీ, ఫర్ ఎవ్రీబడి. I am pained, that's why I am speaking like this. I am hurt, certain things. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. ఆత్మ ప్రేరేపణై నడిపబడుతున్నాడు ఎడారి ప్రాంతంలో. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. గురువులారా, అమ్మగారులు, 40 రోజులు శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమి తినలా. ఆ రోజులలో అనంతరము ఆకలిగా ఉన్నాడు. అప్పుడు సైతాను వచ్చేసింది. The weakness of the human, very well known and understood by the evil. మన బలహీనతలన్నీ ఎక్కడ ఇది బలహీనత పడింది అని తెలుసుకున్నటువంటి సైతాను అక్కడ మీది జంప్ చేస్తుంది మన పైన.
అందుకే చురుకుగా మెలకుగా ఉండాలని చెప్తుంటాను నేను ఎప్పటికీ. అది జంప్ చేసి ఏం చేసింది ఇక్కడ? సైతాను ఏస్తో, ఏమయ్యా, అబ్బా ఎంత ప్రేమగా, ఏమయ్యా నీవు దేవుని కుమారుడు కదా? అవును నాకు తెలుసు. అయినచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినవచ్చు కదా, ఎందుకు ఆకలిగా ఉంటావయ్యా? ఎంతో ప్రేమ. ఓ నా బంగారం అంటాం కదా అమ్మాయిలు, కేర్ఫుల్. అప్పుడు యేసయ్య అంటాడు, మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, దేవుని నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఆ తర్వాత సైతాను, ఏమయ్యా, ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలో రాజ్యమునంతా చూపించి అంటుంది, ఈ రాజ్యముల సర్వాధికారములను వాని వైభవములను ఎలా నీకు ఇచ్చేదను, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను అని శోధిస్తుంది. తుచ్చమైన రాజ్యాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా రాజ్యము పరలోక రాజ్యం అని ఆ రోజున పిలాతుకు ఆయన వాగ్దాటిగా చెప్పేసి, ఏమయ్యా నాకు అధికారం ఉందని అంటున్నావు, నీ అధికారం ఈ లోక సంబంధమైనది. నా అధికారము క్షమ, ప్రేమ, శాంతి, కరుణ, దయ, నీతి, న్యాయం, ధర్మాలతో కూడుకున్నది కనుక ధర్మార్థము హింసిత పడతాము, కానీ తప్పు మాత్రం చెయ్యము, శోధన గురికామని యేసయ్య నిర్ధారణంగా చెప్పగలిగాడు, నిలబడగలిగాడు. కాబట్టి ఇలాంటి సైతాను శోధనలు గురువులారా, నువ్వు 60 సంవత్సరాల గురువైనా, 20 సంవత్సరాల గురువైనా, 1 సంవత్సరాల గురువైనా ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే నేను చాలాసార్లు మీ అందరికీ చెప్తుంటాను, జీవితం కన్యాస్త్రీలు, ముఖ్యంగా అమ్మగారులు, సోమలవారులు, విద్యార్థులు, ఫార్మేషన్ వాళ్ళు, లైఫ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. లైఫ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్, యూ కెన్నాట్ మేక్ దట్ మిర్రర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ బ్రోకెన్ మిర్రర్, డిఫరెంట్ ఫేసెస్ విల్ అపియర్. జీవితము అద్దము లాంటిది. ఒక్కసారి అది పగిలిపోతే నీ ముఖాన్ని పగిలిన అద్దంలో చూసుకుంటే పలు రకాలుగా అవుపడుతుంది. సో డోంట్ ఎవర్ గివ్ అప్. ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని నా అరచేతిలో లిఖించుకున్నాను, ఐ కార్వ్డ్ ఇన్ మై ఫామ్, యు ఆర్ ప్రెషియస్ టు మీ అని మాట్లాడుతున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో. యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ ఎ పర్ల్ టు మీ అంటున్నాడు. కాబట్టి ఈ గురుత్వ జీవితంలో, ఈ కన్యా వ్రత జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో ఇలాంటి లక్షణాలు మనం పాటించాలి. శోధనకు గురవుతూ ఉంటాం, శోధింపరాదు అని దేవుడు గట్టిగా చెప్పగలడు. ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపరాదు అని ఆయన చెప్పగలిగాడంటే దేవుని ఆత్మ నీకున్నది. కుటుంబానికి కూడా ఆ దేవుడు ఆత్మ ఇచ్చాడు, భార్య భర్తలకి మధ్యలో అభిషక్త ఆ ఆత్మ ఇచ్చాడు. మనం చెప్పగలగాల, చిచ్చి నేను ఇలాంటి పాపం చెయ్యకూడదు, నా బిడ్డలకు ఇలాంటి పాప మార్గాన్ని నేను చూపించకూడదు, నేను శోధింపబడకూడదు, నీ దేవుని బిడ్డలను నన్ను శోధిస్తున్నావా అని మనం చెప్పగలగాలి. కాబట్టి అలాంటి జీవితానికి దేవుడు పిలుచుకున్నాడు. మన పరిచర్యల్లో గురువులారా, మన పరిచర్యల్లో దయచేసి ప్రభువుని అందిస్తున్నాం, ప్రభు వాక్కును మనం అందిస్తున్నాం. ఆ వాక్కు ఎంత బలమైందో, ఎంత ప్రశాంతతనిచ్చేదో, ఎంత పవిత్రతను అనుగ్రహించేదో, అలాంటి పవిత్రతను మనం పోగొట్టుకోకూడదు. ఎస్, వీఆర్ వీక్, అట్ ద సేమ్ టైం వీఆర్ స్ట్రాంగ్. అందుకే మనకు దివ్య సంస్కారాలు ఉసుకబడినాయి. దివ్య సంస్కారాల్లో ద సాక్రమెంట్ ఆఫ్ పెనెన్స్, పాప సంకీర్తనం, ద సాక్రమెంట్ ఆఫ్ యూకరిస్ట్, దివ్య ప్రసాదం, ద సాక్రమెంట్ ఆఫ్ కాన్ఫర్మేషన్, పవిత్రాత్మ వరాలు, బుద్ధి, జ్ఞానము, విచక్షణ, తెలివి, దృఢము, భక్తి, దైవ భయము, ఈ అనుగ్రహాలన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వీటిని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే
వీ కెన్ లివ్ లైక్ ఎ లెజెండ్. వీ కెన్ లివ్ లైక్ ఎ లెజెండ్. కాబట్టి అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించమని, వీరి తల్లిదండ్రులని దీవించమని మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మన కుటుంబాలకి పవిత్రాత్మ అనే కంచెను వేసి మన కుటుంబాలను కాపాడమని ప్రభుని వేడుకుందాం. ఆమేన్. దయచేసి అందరూ కూడా నిలబడి విశ్వాస సంగ్రహం వేడుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడగు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరేక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. Lord, we pray for Pope Francis, Jairo Polimera, our bishop, priests and religious of our diocese. As leaders of the church, they may guide the people of God entrusted to their care in the path of love, peace and joy. We pray. Lord, hear our prayers. We pray for Reverend Father Raju on this special anniversary of his ordination. May the Lord bless him abundantly with joy, strength and wisdom as he continues to serve the people of God. We pray to the Lord. Lord, hear our prayers. We pray for Father Raju's parents, brothers and sisters, near and dear ones, relatives. Bless them, Lord, and fulfill their heart's desires. Give them good health of mind and body. Thus they may glorify your name forever. Let us pray to the Lord. Lord, hear our prayers. Pray in a moment of silence for your personal and special intentions. Heavenly Father, we pray for all priests and religious of our diocese who have dedicated their lives to the service of God's people. May their ministry be faithful, their hearts filled with compassion, and their lives a witness in the church. Let us pray to the Lord. Lord, hear our prayers. We pray for all of us gathered here for this Eucharistic celebration. On this day, as we celebrate the feast of the Immaculate Conception, we ask a special blessing upon each one of us. May our Heavenly Mother guide us and lead us to follow her Son Jesus in our day-to-day life. Mary, our Mother, intercede for us to your Son Jesus. Let us pray to the Lord. Lord, hear our prayers. Thank you, Lord, for listening to these prayers. Bless us so that we may continue to have the knowledge of truth and values. Grant every special blessings for these petitions and supplications. We make this prayer through Christ our Lord. Amen. Arpana paata paduku. Mama
అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా నా తనువును నా మనసును నీకర్పించెదను నా సిరులను సంపదను నీకు సమర్పించెదను నా తనువును నా మనసును నీకర్పించెదను నా సిరులను సంపదను నీకు సమర్పించెదను స్వీకరించుమా నన్ను దీవించుమా స్వీకరించుమా నన్ను దీవించుమా నీవివ్వగలనయ్య దేవా ఏమవ్వగలనయ్య ప్రభువా అప్పములు రసములు నీకివ్వనా నీ యాగ బలిగా నేనవ్వనా అప్పములు రసములు నీకివ్వనా నీ యాగ బలిగా నేనవ్వనా నీ ప్రేమకు సాక్షిగా నీ ప్రేమకు రూపముగా నీ సేవకు సాక్షిగా నీ ప్రేమకు రూపముగా నన్ను మార్చుమయ్యా నీకై నన్ను నిలుపుమయ్యా నన్ను మార్చుమయ్యా నీకై నన్ను నిలుపుమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియమాత అమలోద్భవ మహోత్సవము నాడు మేము అర్పించు ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమయ్యుందుముగాక. ఆమె విజ్ఞాపన ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను
జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశి అయిన శ్రీ సభారంభమును సూచించితివి. లోక పాపములు పరిహరించు పావన రహిత గొర్రె పిల్లకు జననము ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియ మాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతో గాయక బృందములతో ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు మహోన్నతముల హోసానా మహోన్నతముల హోసానా ప్రభునామమున నిశ్చయవారు ధన్యులు మహోన్నతముల హోసానా మహోన్నతముల హోసానా ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము ప్రకటించెదము నీ ఉద్ధారమును చాటెదము నీ ఉద్ధారమును చాటెదము నీరు మరలా వచ్చు వరకు స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సమ్మకమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు ఫాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లి మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. నీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరంలో భద్రతగాను ఔషధముగాను ఉంది. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరింప పరిశుద్ధ కన్య మరియ గర్భాన్న అవతరించిన నిజదైవం. ప్రభువెందుకు పిలువబడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరి
నొసగి పుణ్య పదములో నడుపు వింటిది దేహాత్మల శుద్ధి నొసగి పుణ్య పదములో నడుపు వింటిది ఇది నజరేయుని విందు అమరేశుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు ఇది నజరేయుని విందు అమరేశుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మాలిన్యము నుండి ఆమెను కడిగితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా నీ జన్మ పాపమనుడు గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. విశిష్ట ఆశలకై మీ శ్రమను వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవం ద్వారా మహాకనికర్మతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. మరియమా ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తులు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందనోత్సవ వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవిద్దాం. సర్వేశ్వరునికి వందనములు. I request all the fathers to come forward for the group photo. అదేవిధంగా ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని కొనివాడుతున్నటువంటి ఇద్దరు గురువులు, ఈ పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గురువు కూడా ఈ వేదిక మీదకి వచ్చి ఈ యొక్క సీడీని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ముందు రెవరెండ్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారు దాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు. తదనంతరము పీఠాధిపతులు సీడీ గురించి మాట్లాడి ఈ కేక్ని కట్ చేయడానికి మనం సిద్ధపడదాం. అమృతవాణి అధ్యక్షులు, ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అగ్రపీఠ పాలనాధికారి మన ప్రియతమ జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో అమృతవాణి లాలెన్స్ పాడరే వాల్యూమ్ 8ని ఈ 2024 సంవత్సరానికి ప్రజల ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. దీనికోసం తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారే స్వయంగా 7 పాటలను రాసి బేదంపూడి రాజు గారు, రెవరెండ్ ఫాదర్ రాజు గారు స్వరకల్పన చేసి బేదంపూడి దోమనికు సంగీతాన్ని అందించి మధురమైనటువంటి 9 పాటలను మన తెలుగు కథోలిక విశ్వాసులకు అమృతవాణి ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు తండ్రి గారు ఆ సీడీని మన ముందు ఆవిష్కరిస్తారు. ఈ రోజు నుంచి ప్రజల మధ్యకి అమృతవాణి లాలెన్స్ పాడరే వాల్యూమ్ 8 గీతాలు ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఒకసారి
తండ్రి గారికి అమృతవాణి తరపున తెలుగు విశ్వాసుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. మరియా అమలోద్భవి మాతగా మనం కొనియాడుతూ మన గురువుల గురుత్వ వార్షికోత్సవ వేడుకల్లో మన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రజాపతిని ముందు మనము ఈ లాలి అనుచు పాడరే అన్న సిడీని, ఆల్బమ్ని ఇనాగ్రేట్ చేసే ఆపరేటర్ నిర్మల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే వారి సముఖంలో వారు కూడా మన కెథీడ్రల్ కాయిర్ మాస్టర్తో సహకరిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి వారు అందరి చేతుల మీదుగా, ప్రజాపతిని మన మధ్యలో ఉన్నారని చెప్పాను కదా, వారందరి చేతుల మీదుగా వీరి ఆధ్వర్యంలో మనము సీడీని ఆవిష్కరిస్తుండగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ సీడీని దీవిస్తూ ప్రతి నోట, ప్రతి ఇంట ఈ పాట పాడాలని ఆశిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రజాప్రతినిధులుగా వారు ఇప్పుడు దాన్ని ఆవిష్కరిస్తుంటారు. ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు కూడా ప్లీజ్ హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం. విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను. నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ఈ సమయంలో మన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారు అమృతవాణికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు చాలా కష్టజీవి. యువతకి, అటు దివ్యవాణికి, ఇటు అమృతవాణికి ఏ కార్యక్రమాలున్నా కూడా చక్కని పనితనము కలిగి నేర్పుతో మాకు సహకరించి ఈ సీడీని తీయాలని, అటు అమృతవాణి బైబిల్ డైరీ కూడా మనకు అందించడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ కొనుక్కోవలసిందిగా కోరుచున్నాను. అటు బైబిల్ డైరీలో ఉన్నటువంటి ధ్యాన అంశాలని మీరు ధ్యానిస్తూ, ఇటు ఈ సీడీ ఆల్బమ్ను మీరు వింటూ, అలానే మన బంధువులకి, మన స్నేహితులకి, ఇరుగుపొరు వారికి వాటిని అందించవలసిందిగా ఆశిస్తాను. ఈ సమయంలో నేను సుధాకర్ ఫాదర్ గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు నాన్న. అదే రీతిగా మన ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎంఎఫ్ సభ రథసారథులు మన మధ్యలో ఉన్నారు. వారు ఇప్పుడు వీరు రాజు గారితో కలిసి 22 సంవత్సరాల గురుత్వ యానాన్ని ముగించుకొని 23వ సంవత్సరం అడుగు పెడుతుండగా వారిని అభినందిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉందాం. Congratulations to you, dear fathers. Congratulations to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear fathers. Congratulations to you. గట్టి కొట్టాలి. Thank you.
యాక్చువల్లీ డామినిక్ రానన్న రోమ్డింగ్ బాబు బేదంపూడి. మన పాటలకి ఎక్కువ శాతం సంగీతాన్ని సమకూరుస్తూ అటు స్క్రిప్ట్ని కూడా సరిచేస్తూ మమ్మల్ని చక్కగా పాడిస్తూ మాతో అటు భార్య పిల్లానికి ఉన్నప్పటికీ ఒక నెల రోజులు వాళ్ళని ప్రక్కకు పెట్టి మాతో నడిచినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. అదే రీతిగా వారి సతీమణి కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారి సతీమణి కూడా వస్తే బాగుంటుంది. వీరిద్దరూ చాలా చక్కని బిడ్డలు. ఈ 11.5 సంవత్సరాలు నాతో కలిసి నడుస్తున్నటువంటి బిడ్డలు వీళ్ళు. అందుకే వీరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తుండగా మంచి సంగీతాన్ని అందిస్తున్నందుకు ఆ సీడీ కూడా చాలా శ్రమపడ్డారు అబ్బాయిలు. వారిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ అన్న. గాడ్ బ్లెస్ యూ రా. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ మైకల్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. పూజ్య పీఠాధిపతులు, గురువులు, సిస్టర్స్ మరియు స్టూడెంట్స్, విశ్వాసులారా, ఈరోజు మనం ఎంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో మన పూజలు పాల్గొన్నాము. మన యొక్క మేతరసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ బేదంపూడి రాజు గారి కొరకు, అలాగే ఎంఎఫ్ ప్రొవిన్షియల్ ఫాదర్ రాజు గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఉన్నాం. వారి యొక్క పూజలు పాల్గొని ఉన్నాం. కనుక ఈరోజు మన ఫాదర్ బి రాజు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు ఫాదర్ రాజు గారిని చూడగానే నాకు ఏటీఎం గుర్తొస్తుంది. ఏటీఎం మరి ఏటీఎం బదులు నేను ఇంకా ఎమ్ తీసేసి డబ్ల్యూ పెట్టి ATW, ఆల్ టైమ్ వర్కర్. కనుక అర్ధరాత్రి ఫోన్ ఇచ్చినా ఆయన వెళ్ళవలసిందే. ఓ ఫాదర్ గారు బాగోలేదనో, అమ్మగారు బాగోలేదనో, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా మరి తండ్రి గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకని ముందు ఆయన చేస్తుంటారు. మరి తండ్రి గారు చేసి వాళ్ళు చేయగలుగుతారు. ఒకసారి అర్ధరాత్రి అని కూడా మరి మన రాజుపారు గారికి ఫోన్ వస్తూ ఉంటుంది. కనుక అయినా కూడా ఆయన అర్ధరాత్రి అని కూడా వెళ్ళి మరి వారికి సహాయం చేస్తారు. మరి తండ్రి గారికి అన్ని వివరించి తండ్రి గారి ఆశీస్సులతో వారి అనుమతితో మరి వారు వెళ్ళి మరి ఆ విధంగా వారందరికీ సేవ చేసి వస్తూ ఉంటారు. కనుక మేత్రసన కోశాధికారి అంటే చాలా పని, భారమైన పని. మన తండ్రి గారు మరి ఆయనకి అండదండగా ఉండగా మరి ఆయన తండ్రి గారి కనసలను నడుస్తూ మరి ఆయన తనలో నాలుకగా ఉంటూ మన తండ్రి గారు ఏ పని తలపెట్టి దానిని మరి సమర్థవంతంగా సక్రమంగా 100% మరి చాలా గొప్పగా చేస్తున్న గొప్ప గురువులు మన రెవరెండ్ ఫాదర్ బి రాజు గారు. కనుక వారు ప్రత్యేక విధంగా మన కెత్తెరాల తరపున మీ అందరి తరపున, గురువుల తరపున, మన తండ్రి గారి తరపున కూడా అభినందిస్తూ మరి దేవుడు వారికి మంచి ఆయుర్వేదిక ప్రసాదించాలని మరి ప్రార్థన చేస్తాను హామీస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఫర్ స్టీవెన్ థామస్ గారికి వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మన మైకిల్ గారు కూడా ఫాదర్ గారిని కమ్ ఫాదర్ ప్లీజ్, అండ్ ఫాదర్ సాగర్ ఆల్సో యూ కెన్ కమ్. பரலோக தேவன் பாடல் பிறந்தார், புகழ உண்டார் உலகில் அவர் பேர் கேட்டிட இனிமை, உன்னதத்து மகிமை 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 மகிமை. பிறந்தார் 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 பிறந்தார், மகிமை 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 மகிமை. பிறந்தார் பிறந்தார்
ತಂದಿಗಳಿಂದ ಮೃದಂಗ ತಾಳಗಳಿಂದ ರೂಪಿಸಿರಾಡೋಣ ಎಲ್ಲ ಸರಿ ಹೊಸಾದ ಧ್ವನಿಗಳಿಂದ ಸಂಗೀತ ನಾಟ್ಯಗಳಿಂದ ಹೆಚ್ಚಿಸಿ ನಲಿಯೋಣ ನೀವು ಬನ್ನಿ ಏಸಯ್ಯ ಮನುಜನ ರಕ್ಷಿಪನು ಕಲಿ ಜ್ಯೋತಿಯನ್ನು ಅರ್ಪಿಹನು ಏಸಯ್ಯ ಮನುಜನ ರಕ್ಷಿಪನು ಕಲಿ ಜ್ಯೋತಿಯನ್ನು ಅರ್ಪಿಹನು ಇದನ್ನು ಸಾರಿದರು ಪ್ರಭುವನ್ನು ನಮಿಸಿದರು ಇದನ್ನು ಸಾರಿದರು ಪ್ರಭುವನ್ನು ನಮಿಸಿದರು. Okay, very good. Thank you, and congratulations. And we. అది రికార్డింగ్ వద్దులే, రికార్డింగ్ వద్దు. నేను అనుకోని రీతికి వచ్చిన గెస్ట్ని, ఎందుకంటే రాజు ఫాదర్ గారు గత వారం బట్టి ఈ సంవత్సరం ఇద్దరు కలిసి చేసుకోవాలనుకున్నాం. అనుకోని రీతిగా వచ్చినప్పటికీ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఎందుకంటే ఏలూరు మేత్రాసనంలో మరీ ముఖ్యంగా మన తండ్రి గారి మీదుగా ఈ యొక్క పూజలో పాల్గొంటాను నాకు తెలియదు నిజంగా. అయినప్పటికీ తండ్రి గారి యొక్క ప్రార్థన మాకు ఎంతగానో, నాకు రాజు ఫాదర్కి ఒక స్ట్రెంత్గా ఫీల్ అవుతూ, మాతో పాటు గురువులు అయినటువంటి మిగిలిన గురువులు, మన మేత్రాసనం విశ్వాస సభ గురువులు, మిగిలిన గురువులు అందరూ మొత్తం 26 గురువులు, 2 చనిపోయారు. వారందరూ కూడా గుర్తించుకొని ప్రార్థించమని కోరుతూ, మరీ ముఖ్యంగా రాజు ఫాదర్ గారి నాది చిన్నప్పటి నుంచి బంధం, మైనర్ సెమినర్ నుంచి. ఇద్దరు కలిసే ఉన్నాం, కలిసే జీవించాం, కలిసే గురువులయ్యాం, ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాం. ఈ రోజున దేవుని కృపయము ఇద్దరం కలిపి ఒకేసారి ఆఫీస్లో రావడం జరిగింది. రాజు ఫాదర్ కొద్ది ముందు వచ్చారు, నేను తర్వాత వచ్చాను. అయినా ఈరోజు ఇది దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తూ, ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడు రాజు ఫాదర్ గారు, మీ అందరికీ ఇక్కడ ప్యారిస్ బిషప్ ఏంటో నాకు తెలియదు కానీ, చాప్లిన్ గారు, తర్వాత మన మేత్రాసన కోశాధికారి, నా ప్రాణమిత్రుడు, రాజు కుటుంబమైన నా కుటుంబం ఇద్దరం కూడా కలిసి ఉంటాం. ఈ రాజు ఫాదర్ కంటే నేనే ఎక్కువ అని చెప్పాలి కుటుంబంలో. అంటే ఎందుకని అంత బాగా చూసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడుగా డొమినిక్ కానీ, ప్రసాద్ కానీ, వాళ్ళ పిల్లలు చెల్లి కానీ అందరూ. అలాగనే ఈరోజు నన్ను ఈ కుటుంబంలో భాగం చేసినటువంటి, అంటే ఈ చాప్లిన్ మీ అందరి మధ్య కుటుంబ భాగం చేసినటువంటి మన ప్రీతమ్ గురు రాజు ఫాదర్ గారికి, మరి ముఖ్యంగా తండ్రి గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు ప్రత్యేకంగా మార్నింగ్ స్టార్, ఆఫ్టర్నూన్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, ఓకేనా, అన్ని స్టార్లు కలిసినటువంటి సూపర్ స్టార్స్ వస్తున్నారు మన ముందుకి. మరండి స్టేజ్ జాగ్రత్త. మన அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
natural ande idu super natural ande super natural ande idu super natural ande இதுவரைக்கும் இங்கு தேசங்கள் கேளா அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி వారి కుటుంబం మా కుటుంబం ఒకే కుటుంబం కాబట్టి ఇద్దరు కూడా ఒకే షాలో కప్పండి. టుగెదర్ యూ కెన్ ఫెలిసిటేట్ టూ ఫాదర్స్ అండ్ నేమ్స్ ఆల్సో సేమ్. So I invite Sister Monica and followed by Sister Telma Mary and Gonelian sisters, Reverend Sister కార్పొరేటర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రావాలని కోరుతున్నాను. టీచర్స్ ఆల్ దోస్ ఆర్ గోయింగ్ ఫర్ ఎ స్కూల్, అమ్మా మీరు కూడా రెడీగా ఉండండి. దయచేసి నేను ఇలాగ మాట్లాడుతుంటాను, మీరు ముందుకు వచ్చి. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ మైకిల్ గారు ఇందాక వేసేసారు అనుకున్నాను ఫాదర్, అందుకే పిల్లల కమ్ ఓకే. ఇప్పుడు మైకిల్ ఫాదర్ అదేవిధంగా ఫాదర్ సాగర్ ఇద్దరు కూడా వచ్చి ఫాదర్ గారిని దుష్టాలతో సత్కరిస్తారు. ఫాదర్ గారి గురించి మంచిగా మాట్లాడినటువంటి మైకిల్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆల్వేస్ ఈ టాక్స్ గుడ్ ఆఫ్ అస్ అండ్ ఈ ఎంకరేజెస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. ఓకే, నిర్మలా జేవియర్ కార్పొరేటర్ గారి యొక్క కుటుంబం ఇద్దరు రాజు ఫాదర్ని సత్కరిస్తూ ఉన్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం గారు ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్. అండ్ అదేవిధంగా మన నిత్యము కూడా ఈ యొక్క మొనస్ట్రీలో ప్రతి ప్రోగ్రానికి ముందుండి వచ్చి ఈరోజు ఎల్లో ఫ్లవర్స్ తీసుకొచ్చినటువంటి అన్నా సిస్టర్ గారికి వి సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సిస్టర్, ఫర్ యువర్ వర్క్ అండ్ ఫర్ యువర్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ అండ్ గివ్ ఏ స్మైల్. ఎస్. అదేవిధంగా ఫాదర్ సార్ గొనేలియన్ సిస్టర్స్, సిస్టర్ ఉషా అండ్ సిస్టర్ జెన్సీ, దే హ్యావ్ టు గో టు కాలేజ్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ఐ నో వీ హ్యావ్ టు రన్ ఫాస్ట్ వీ టూ. అదేవిధంగా జక్కుల్ బెనర్జీ సారు దుష్టాలు వేసిన తర్వాత, అదేవిధంగా అలెక్స్ మాస్టర్ గారు ఇద్దరు కూడా మీరు షాల్వా కప్పిన తర్వాత 2 నిమిషాలు ఉండండి, మీతో కూడా మాట్లాడిస్తాను. వీళ్ళు అయిన తర్వాత జోసఫ్ గారు, స్వరూప గారు, దానికి ముందు వికార్ ఫోర్న్ ఉన్నారమ్మా. ఒక్క నిమిషం ఒకసారి పక్కండి ఫాదర్. లీను ఫాదర్ ప్రత్యేకంగా వికార్ ఫోర్ను ఇద్దరిని కూడా సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. తర్వాత జోసఫ్ సారు వాళ్ళ యొక్క కుటుంబం ఫాదర్ గారిని దుశ్శాల్వతోనూ మా పట్టుపచ్చు బుక్కేతోనూ ఫాదర్ గారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికతో ఉన్నారు. వాళ్ళు అయిన వెంటనే అకౌంటెంట్ మాథ్యూ సారు అండ్ నిర్మలా మేడం గారు, మేడం హ్యాపీ ఫీస్ట్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. ఓకే, మానస్ట్రీ మహిళా మండలం సెక్రటరీ గారు, చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కౌన్సిల్ మెంబర్ గారు, కన్సల్టర్, ఆల్ కైండ్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఆర్ కమింగ్ ఓవర్ టు విష్ ఫాదర్. థ్యాంక్ యూ. గట్టిగా విష్ చేయండి. పూలతో పాటు కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు, అర్థమైందా? దయచేసి ఫాదర్ గారి చేతులు ఖాళీ లేకపోతే నాకు ఇవ్వచ్చు, నా పాకెట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే, నో వరీ. నెక్స్ట్ టైం ఆల్ మనీ కవర్స్ కెన్ బి గివెన్ టు ద యాంకర్ హూ ఈస్ టాకింగ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. ఆ తర్వాత మన ఇంజనీర్ గారు రామకృష్ణ గారు ఫాదర్ గారిని ప్రత్యేకంగా దుశ్శాల్వతోనూ మంచి పెద్ద ఫ్లెక్సీతోనూ, అదేవిధంగా కుటుంబ సమేతంగా 2 కొడుకులతోనూ, భార్యతోనూ, మేడం గారు టీచర్ గారితోనూ ప్రత్యేకంగా వచ్చి ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బాబు, ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుతూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టుగెదర్. అదేవిధంగా జుజ్జువరపు మైకిల్ ఫాదర్ గారికి మెసేజ్ పెట్టా, ఫోన్ చేశా, కానీ అయినా స్పందించలేదు, కానీ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫాదర్. థ్యాంక్ యూ. వీరస్వామి సార్ జేసీఐ మేనేజర్ గారు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి అన్నయ్య గారు, ప్రత్యేకంగా ప్రభుదాస్ గారు ఫాదర్ గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ మైకిల్, జుజ్జువరపు మైకిల్ ప్రత్యేకంగా ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఫాదర్ గ్రీన్ కవర్లో ఏమైనా ఉంటే కనుక నాకు ఇచ్చాను ఫాదర్, ఓకేనా?
వంగాయగూడ విచారణ గురువులు ఫాదర్ జుజ్జువరపు మైకిల్ గారు ప్రత్యేకంగా ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్మైల్ ప్లీజ్, టర్న్ దిస్ సైడ్ ఫాదర్. యా, అదేవిధంగా ఫాదర్ గారికి ఆప్తుడు, నిత్యం కూడా ఫాదర్ గారికి చేదోడు వాదుడుగా ఉండేటటువంటి గారు ప్రత్యేకంగా ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డేవిడ్ కింగ్ డేవిడ్ గారు ప్రత్యేకంగా ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అటు చూడండి, వాళ్ళు ఫోటో తీసేది నేను కాదు, నెక్స్ట్ టైం. అదేవిధంగా మన రాజారావు గారు, వారి యొక్క కుటుంబం ప్రత్యేకంగా ఫాదర్ గారు ఫ్రెండ్ అండ్ ఫాదర్ గారి క్లాస్మేటు, నిత్యం కూడా ఫాదర్ గారి యొక్క చేతులు ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అదేవిధంగా ఇక్కడ మానస్ట్రీలో ప్రతిరోజు పూజకు వచ్చి ఫాదర్ గారికి ప్రార్థన చేసేటటువంటి విశ్వాసులు అటు చూడమ్మా. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మన రీజియన్ బ్రదర్ గారు ముందుకు వస్తారు. అదేవిధంగా జోసఫ్ అన్న, ఫాదర్ గారు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నిత్యం కూడా డ్రైవర్ ఈజ్ ద కీ రోల్. ఫాదర్ గారి యొక్క గమ్యాన్ని నిర్ణయించేటటువంటి వ్యక్తి జోసఫ్ అన్న. ఫాదర్ గారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు. కష్టంలోనూ, బాధల్లోనూ, సుఖంలోనూ, సంతోషంలోనూ తోడుగా ఉండేటటువంటి వారు. అదేవిధంగా ప్రొక్యురేటర్ ఆఫీస్ సిబ్బంది, ఫాదర్ గారికి అకౌంట్స్లో సహాయం చేస్తున్నటువంటి మన నేషనల్ యూత్ డైరెక్టర్, కావాలంటే సజెషన్స్ మీరు కూడా ఆయన అడగొచ్చు. ఆయన కూడా ఫాదర్ గారిని ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. ఫాదర్ జాకబ్ గారు థ్యాంక్ యూ, భయంగా చూస్తున్నారు, మీ పేరు చెప్తాం ఫాదర్. మైక్ ఈజ్ హియర్ అండ్ బాక్స్ ఈజ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. అదేవిధంగా చివరిగా ఫాదర్ గారి యొక్క కుటుంబం యూత్, ఓకే యా, యూత్ నిర్మల, ప్రత్యేకంగా నిర్మల యూత్ కథీడ్రల్ రిషి, రూపేష్ ఇద్దరు కూడా ఫాదర్ గారికి ప్రత్యేకంగా చేసేసి వెళ్ళిపోండి, నా ఫోటోలు దిగుతారు. మీరు రండి అమ్మ, ఒక్క నిమిషం, వాళ్ళిద్దరు వేసేస్తే మీరే లాస్ట్ ఒకసారి. యా, ఫాదర్ గారి కుటుంబం ప్రత్యేకంగా ఎస్, మంచి ఫోటో తీ బాబు. నెక్స్ట్ ఫోటోకి నేను యాడ్ అవుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాటలు పాడతారు. ప్రతిసారి నేను మీరు వచ్చినప్పుడల్లా బాధపడతాను. ఎందుకు చెప్పనా, నేను ఎందుకు పాటలు నేర్చుకోలేదు, నేను ఎందుకు పాడలేకపోతున్నానని మీ అందరం చూసి నాకు అసూయ వేస్తుంది. అర్థమైందా? దయచేసి నెక్స్ట్ జన్మలో మీరు అందరు దేవుడిని అడగాలి, స్టీవెన్ ఫాదర్కి పాటలు పాడేటటువంటి వరం ఇమ్మని. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు రిషి అదేవిధంగా రూపేష్ ఇద్దరు కూడా ఫాదర్ గారిని దుశ్శాల్వతోనూ సత్కరిస్తూ ఉన్నారు. ఇద్దరు రాజుగారిని. అమ్మలోద్భవ యూత్, నిర్మలా యూత్, అంతేనా? క్యారల్స్ యాక్టివ్గా ఉండే యూత్, డెకరేషన్లో యాక్టివ్గా ఉండే యూత్, ఓకేనా? యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండే యూత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మిగిలిపోయారా? ఎస్, నాకు తెలుసు అమృతవాణి నుంచి ఫాదర్ పప్పుల సుధాకర్ గారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫాదర్ గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ సీడీ అండ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ కూడా పాటలు పాడాలని కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఇంకెవరైనా ఉండాలి సిస్టర్స్, యూ కెన్ కమ్ ఫార్వర్డ్. ఫాదర్ రాజు ఈజ్ సెలబ్రేటింగ్ హిస్ ఆర్డినేషన్ యానివర్సరీ. కమ్ అమ్మా, ఎస్ కమ్ ఫార్వర్డ్, యు ఆర్ ద ఫస్ట్ వన్స్ దో యూ కేమ్ లాస్ట్. సెయింట్ ఆన్స్ నోవోషెట్ అమ్మగారు ప్రత్యేకంగా వస్తున్నారు. శుభాకాంక్ష చెప్పవచ్చు. షాల్వ కావాలంటే మేము వేస్తాం, బిషప్ హౌస్ నాట్ నౌ. అదేవిధంగా ఈరోజు ప్రేమ కూడా మా అందరిని బాగా చూపించాలి.